నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని 15 రోజులు గడుస్తోంది. నిన్న ప్రధాని మోడీ దీనికి సంబంధించి మరొకసారి మాట్లాడారు. పార్టీ పార్లమెంటరీ సమావేశంలో భావోద్వేగ ప్రసంగం చేస్తూ ఇప్పటికింకా ఏమీ కాలేదు, ముందుంది అసలైందని, ఇంకా అనేక నిర్ణయాలు ఉండబోతాయని చెప్పారు. ఈ సందర్భంగా ఒక యాప్ కూడా రిలీజ్ అయింది. ప్రజల నుంచే నేరుగా ఏం జరుగుతోంది, ఈ నిర్ణయం వల్ల ఎటువంటి పరిణామాలు ఉంటాయి నాకు తెలియజేయండి, దాన్ని అనుబంధంగా తీసుకుని మిగతా నిర్ణయాలు తీసుకుంటానని చెప్పి ఆయన అన్నారు. కానీ దాని మీద కూడా విమర్శలు వస్తున్నాయి. అందులో కూడా అన్నిటికీ అవును అనే సమాధానం చెప్పే విధంగానే ఆ యాప్ ఉంది అని చెప్పి అంటున్నారు. మరి ఎటువంటి నిర్ణయాలు ఉంటాయి? అయితే స్విస్ ఖాతాలు గుట్టు రట్టుకు సంబంధించి 2018 తర్వాత ఎవరైతే అక్కడ డబ్బు దాచుకుంటారో వాళ్ళ వివరాలు ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది భారతదేశంతో. మరి 2018 ముందు దాచుకున్న వాళ్ళ సంగతి ఏంటనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇక నా వల్లే నిర్ణయం అన్న బాబు ఇవాళ దేశానికి క్షమాపణ చెప్పాలి, రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇబ్బందులున్నాయని బాధ్యత వహించాలని మాట మారుస్తున్నారా? మొదట్లో మా వల్లే వచ్చిందని మీరు సంబరపడ్డారు కదా అని పార్టీ ముఖ్య నాయకులు అంబటి రాంబాబు నిన్న ప్రశ్నించారు. ఇక దివీస్ కు సంబంధించి వైఎస్ఆర్సీపీ అధినేత విపక్ష నేత అక్కడ పర్యటన చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అడ్డుకుంటాము, వేల మంది జీవితాలు బుగ్గిపోలవుతున్నాయి, వాళ్ళందరూ రోడ్డు మీదకి వస్తున్నారు, దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి, చంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారు, అమ్ముడుపోయారని కూడా తీవ్రంగా విమర్శలు చేశారు. ఈ అంశాల మీద లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు సి నరసింహారావు గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు, వారు జాయిన్ అవుతున్నారు. అలాగే వేణుగోపాల్ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు, అంబటి రాంబాబు గారు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ సీనియర్ పార్టీ పొలిటికల్ స్ట్రాటజీ కమిటీ విభాగం సభ్యులుగా ఉన్నారు. వారు సీఎం రమేష్ గారు, రాజ్యసభ సభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనకు ఢిల్లీ నుంచి అందుబాటులోకి వస్తున్నారు. నమస్తే రమేష్ గారు. ముందు రాంబాబు గారు, నిన్న మీరు ఒక సీరియస్ కామెంట్ చేశారు. రమేష్ గారు ఒక నిమిషం మీ దగ్గరకు వస్తారు. బాబు మోడీ జోడీతో దేశం బోడీ అవుతుంది అని ఒక సీరియస్ కామెంట్ చేశారు. అలాగే మొదట్లో చంద్రబాబు నా వల్లే వచ్చిందన్నారు, ఇవాళ మరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాయిస్ మార్చుకున్నారు. ఇవన్నీ అంత సీరియస్ కామెంట్ ఎందుకు చేశారు ఆ జంటకు సంబంధించి? ఒకటండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే మోడీ గారు ఇద్దరు కాంబినేషన్తో రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం బ్రహ్మాండంగా వృద్ధి చెందుతుందని అనేక సందర్భాల్లో వెంకయ్యనాయుడు గారు కామెంట్ చేయడం జరిగింది. రెండో అంశం ఏంటంటే, ఈ నోట్ల రద్దు నిర్ణయం మీద వెనుక మరి మోడీ గారు ఎప్పుడు నాకు చంద్రబాబు నాయుడు గారు సలహా ఇచ్చారని చెప్పలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం పదే పదే చెబుతూ వచ్చారు, నేనే ఈ పోరాటం చేశాను, నా పోరాటం సఫలమైంది, అందువల్లనే 1000 రూపాయల నోట్లు 500 రూపాయల నోట్లు రద్దు అయ్యాయి, అవినీతి అంతా కూడా అంతమైపోతుంది, మోడీ గారికి నేనే అడ్వైజ్ చేశాను అనేటువంటి మాట మాట్లాడారు. మళ్ళా పత్రికలు కూడా ఏమి రాశాయంటే, తెలుగుదేశం పోరాటం విజయవంతమైంది, చంద్రబాబు నాయుడు గారి కోరిక నెరవేరింది, చంద్రబాబు నాయుడు గారి సలహా మేరకు ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి మాటలు మాట్లాడారు. మరి ఇవాళ చూస్తే అప్పుడేమో ఈ ప్రతిష్ట అంతా కూడా కేవలం మోడీ గారికి వస్తుందని మాట్లాడినట్టుగా అనిపిస్తా ఉన్నది. ఇవాళ చూస్తేనేమో ఇది ఈ నిర్ణయం మీద మీరు పునరాలోచించుకోవాలనో, దీని మీద సలహా మండలిని చంద్రబాబు నాయుడు గారిని సలహాదారుడిగా వేసుకోవాలనో మాట్లాడుతున్నారు. ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే, మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారిని మనం విడివిడిగా చూడలేం. కారణం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ పరిపాలన చేస్తున్నాయి. దీన్ని ఎవరో కాదంటానికి వీల్లేదు. ఇద్దరు విడదీయరాని బంధంగానే ఉన్నారు. కానీ వీరి బంధం వల్ల రాష్ట్రాలు దేశాలు దెబ్బతినిపోయాయి. రాష్ట్రం సంగతి దేవుడు ఎరగండి. ఇప్పుడు రాష్ట్రం ప్రత్యేక హోదా లాకోకుండా ఈ జోడీ వల్ల పోయింది. ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ గందరగోళ పరిస్థితికి కూడా నేనే కారణమని ఇంతకు ముందు చెప్పాడు. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు నాకేం సంబంధం లేదు, నా సలహాలు తీసుకోవాలి అని ఆయన మంత్రివర్గ సభ్యులు కానీ మంత్రులు కానీ మాట్లాడడం చూస్తుంటే సమయానుకూలంగా మాట మార్చేటటువంటి తత్వం మెండుగా అనేది మరొకసారి నిరూపణ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి అక్కడ మోడీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు జోడీ వల్ల రాష్ట్రం దెబ్బతినిపోవటమే కాదు, భారతదేశమే దెబ్బతినిపోయే పరిస్థితికి వెళుతుందనేది నా ఉద్దేశం, నా అభిప్రాయం. రమేష్ గారు, ఏంటి మీ కౌంటర్ పాయింట్? ఒకటి, తెలుగుదేశం పార్టీ మొదటికి ఈ ఇబ్బందుల తర్వాత కొంత వాయిస్ మార్చుకుందా, అదే మనం మాట్లాడుతున్నాం. దీనికి అనుబంధంగానే మరి రాంబాబు గారు చేసిన కామెంట్స్ మీరు ఎట్లా తీసుకుంటున్నారు? నమస్కారం అండి. ఇప్పుడు 500 రూపాయల నోట్లు రద్దు, 1000 రూపాయల నోట్లు రద్దు, ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు లెటర్ రాశారు, దాంట్లో ఎవరు కాదనట్లా. అది మేము తెలుగుదేశం పార్టీ చెప్పింది, నోట్లు రద్దయినాయని ఆ రోజు చెప్పిన మాట 100% వాస్తవం, ఎక్కడా వెనక్కిపోలేదు. కాకపోతే ఈ రద్దు తర్వాత 2000 రూపాయల నోట్లు ఇంట్రడ్యూస్ చేయడము, దాని తర్వాత జరిగే పరిణామాలు, ఇది కరెన్సీ ప్రిపేర్నెస్ లేకుండా ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారనేది దేశం అందరికీ తెలిసిన విషయమే. ఇది ఎప్పుడైతే రద్దయిందో, ఆ రద్దయిన తర్వాత 2000 నోట్లు వచ్చినాయి, అంతకుముందు రాలా. 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు నల్లధనం పోవాలంటే మొత్తం భారతదేశంలో అందరూ ఈ నల్లధనం వల్ల ఇబ్బంది పడుతున్నారు, పేదలకు చెందిన ప్రతిఫలాలు చెందట్లేదు, ఈ నల్ల డబ్బులతో చాలా ఇబ్బంది ఉంది, చేయండి అని చెప్పేసి ఇప్పటి నుంచి కాదండి, చంద్రబాబు నాయుడు గారు గత ఎలక్షన్ల ముందు నుంచి కూడా ఆయన
ప్రభుత్వాలకు లేఖలు రాస్తూనే ఉన్నాడు, కలిసినప్పుడు చెప్తూనే ఉన్నాడు. ఇది వచ్చిన తర్వాత ఏ విధంగా 2,000 రూపాయల నోట్లు వచ్చినాయి, దాని తర్వాత ఈరోజు క్యాష్ లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ముఖ్యమంత్రిగా తన బాధ్యతగా మీరు చేయాల్సిన ప్రిపేర్నెస్ చేయకుండా ఇది చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి మొదటి రోజు నుంచి కూడా మీటింగ్లు పెట్టుకుని చెప్పాడు. మా పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో కూడా పార్లమెంట్లో మీరు ఈ వాయిస్ తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే మాట మార్చి నల్లధనం ఎప్పుడైతే నల్లధనం పైన పోరాడుతున్నప్పుడు మనందరూ గమనించాల్సిన విషయం ఇక్కడ ఇంతవరకు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు దీని గురించి ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే ఒక తేలుగుట్టిన దొంగలాగా ఈ రోజు ప్రవర్తిస్తున్నాడు. ఎందుకంటే మనం చూసాం ఈ రోజు ప్రజల సమస్యలను కనీసం ఏమాత్రమైనా పార్లమెంట్లో చెప్పేదానికి కానీ లేకపోతే బయట మీడియాలో చెప్పేదానికి కానీ ఇంతవరకు మీ నాయకుడు బయటికి రాలేదు అంటే దీని ఉద్దేశం ఏంటో ఒకసారి అంబటి రాంబాబు గారు ఆలోచించాల్సిందిగా నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ దేశానికి మేలు జరిగి తీరుతుంది, మన ఆంధ్రప్రదేశ్ కు మేలు జరిగి తీరుతుంది. మీరు అడిగిన దానికి సమాధానం తీసుకుందాం. అంతకన్నా ముందు ఆయన చెప్పింది ఏంటంటే మొదట్లో ఈ నిర్ణయం నా వల్లే అని చంకలు గుద్దుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ ఇవాళ ఎందుకు ఈ ఇబ్బందులకి వచ్చినప్పుడు మాట్లాడాలి కదా అసహనం అన్నారు. అంటే వాయిస్ లో క్లియర్ డిఫరెన్స్ కనిపిస్తోంది. అంటే పరిణామాల్లో ఏమన్నా మార్పు వచ్చిందా, లేదంటే వాళ్ళ క్షమాపణ చెప్పాలి దేశ ప్రజలు మొత్తానికి, కేవలం రాష్ట్రానికే కాదని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఈ ఇబ్బందులు ఉన్నాయో ఈ ఇబ్బందులు కూడా చెప్తున్నాం, మొదటి రోజు నుంచి చెప్తున్నాం. ఎందుకంటే ప్రిపేర్నెస్ లేకుండా ఇది చేశారు. మనం చెప్పింది చేసి 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు రద్దు చేయమన్నాం, కానీ 2000 రూపాయల నోట్లు ఇంట్రడ్యూస్ చేసి మిగతా 100 రూపీస్ కానీ 200 రూపీస్ కానీ లేకుండా 500 రూపీస్ రద్దు చేయమని చెప్పి మిగతా కరెన్సీ. సార్ రమేష్ గారు మీరు బిలీవ్ చేస్తున్నారా ప్రధానమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం మీద చంద్రబాబు నాయుడు గారి లేఖ ఇంపాక్ట్ లేకపోతే వారి ఇన్ఫ్లుయెన్స్ ఎంత మేరకు ఉండొచ్చు? ఇప్పుడు ఆయన తీసుకునే నిర్ణయానికి ఇది కూడా తోడైంది. ఏదైతే 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు రద్దు చేయమని చెప్పి మొదటి నుంచి కరాఖండిగా చెప్పింది భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారే. దాంట్లో ఎక్కడ కాదనట్లేదు, దాంట్లో ఎక్కడ వెనక్కి పోవట్లేదు. ఈ రోజు కూడా అదే చెప్పినాం. 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు రద్దు చేసి ఈ ఏదైతే పేటీఎం ఉంది కానీ లేకపోతే మొబైల్ ట్రాన్స్ఫర్స్ కానీ లేదంటే కన్నా ఈ క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ ఎక్కువ అకౌంట్లు యూజ్ చేయాలని చెప్పేసి మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఈ రోజు కూడా అదే చెప్తున్నాడు. కాకపోతే ఈ రోజు ప్రిపేర్నెస్ లేకుండా ఆర్బీఐలో సఫిషియెంట్ క్యాష్ లేకుండా 86% క్యాష్ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు కనీసం ఒక 15-20% బ్యాంకుల్లో అందుబాటులో ఉంచాలి, ప్రజలకు ఇబ్బందులు పడకుండా చూసుకోవాలి. ఇంకా కొన్ని సెక్టర్లలో ఇప్పుడు మన కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి, కోఆపరేటివ్ బ్యాంక్స్ ద్వారా కూడా జరపాలి. అలాగే రైతులకు ఏదైతే విత్తనాలకు కానీ లేకపోతే వాళ్ళ ఎరువులకు కానీ కావాల్సినటువంటి కూడా వాడుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు. పార్లమెంట్ లో ప్రతిపక్షాలు మన వాయిస్ పోనీయకుండా మొదటి రోజు ఏదైతే ఈ చర్చ మొదలు పెట్టినారో ఆ చర్చ పూర్తి కాకుండానే ఈరోజు ప్రతిపక్షాలన్నీ అడ్డుపడుతున్నాయి. ఇంతవరకు మా వాయిస్ పార్లమెంట్ లో ఇంకా పోలా, మా టర్న్ వచ్చేటప్పటికి మొదటి రోజే మాట్లాడారు రాజ్యసభలో. దాని తర్వాత ఆ చర్చ పూర్తి కాకుండానే ఈరోజు చర్చకు రెడీగా ప్రభుత్వం ముందుకు వస్తే ఆ చర్చకు రావడానికి ప్రతిపక్షాలు ఎన్నికపోతున్నాయి. ఒక నిమిషం రమేష్ గారు, మీరు అడిగిన దానికి రాంబాబు గారు వారు ఒక మాట అన్నారు, తిరుగుతున్న దొంగలా ఉండిపోయారా జగన్మోహన్ రెడ్డి, ఎందుకు విషయం మీద మాట్లాడలేదు? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ అధ్యక్షులు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడాలో ఎలా మాట్లాడాలో మాకు ఒక స్ట్రాటజీ ఉంటుంది, దాని ప్రకారం మేము మాట్లాడతాం. కానీ మా రాజకీయ అభిప్రాయాన్ని మేము ఎప్పుడో మొట్టమొదటి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బ్లాక్ ధనం ఉన్నదని, చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట్లాడారు కాబట్టి లేఖ రాశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర బ్లాక్ మనీ లేదని ఒక కంక్లూషన్కి వచ్చేస్తే సరికాదు కదా. ఒక విషయం నేను చెప్తున్నా, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీది, కేంద్ర ప్రభుత్వం మీది, జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణలో ఉన్నారు, ఆయన దగ్గర ఇంకా బ్లాక్ మనీ ఉందని మాట్లాడడానికి మీకు సిగ్గెలా లేదంటున్నా. మీరు ఖచ్చితంగా జ్వరం వచ్చిందని కూడా మాట్లాడారు. జ్వరం వచ్చింది, వారికి తలకాయ నొప్పి వచ్చింది, కాల్లో ముళ్ళు గుచ్చుకుంది, అన్ని కూడా చాలా సన్నిహితంగా పరిశీలిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. వాళ్ళ పార్టీకి రెండో పనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు, కాలకుత్యాలు తీర్చుకున్నారా లేదా, జ్వరం వచ్చిందా లేదా, లోటస్ పాండ్ లో ఏం జరుగుతుందా, ఇంత కీన్గా నేను ఒక మాట ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు మీరు గమనించవలసింది, నేను వారికి కూడా చెప్పేది, ప్రేక్షకులకు కూడా చెప్పేది ఏమిటంటే
చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట మీద నిలబడడం లేదు. మీరు ఒకసారి గుర్తుంటే అరుణ్ జైట్లీ గారు పార్లమెంట్ లో ప్రత్యేక హోదా గురించి మాట్లాడినప్పుడు నా రక్తం మరిగిపోతుందని చెప్పేసి అక్కినేని నాగేశ్వరరావు గారి స్టైల్లో మాట్లాడినటువంటి వారు తర్వాత ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ముఖ్యం అని చెప్పి మాట్లాడారు. మొన్న ఏం చెప్పారు, ఈ నిర్ణయం వెనుక నేనే ఉన్నాను అని చెప్పినటువంటి పెద్ద మనిషి మీరు 2000 రూపాయలు ఆయన నా వల్లే వచ్చిందని అన్నట్టు నాకేం గుర్తులేదు. మరి ఆయన రాసిన లేఖ వల్ల అదే లేఖ వల్లే వచ్చింది. చంద్రబాబు పత్రికలు మీరు ఒకసారి చూడండి. చంద్రబాబు నాయుడు గారి పోరాటం విజయవంతమైంది, చంద్రబాబు నాయుడు గారి కోరిక నెరవేరింది, చంద్రబాబు నాయుడు గారి మదిలో పుట్టిన ఆలోచన మోడీ గారి చర్యల్లో వచ్చిందని మొత్తాన్ని భుజాన్ని వేసుకోవాలని ప్రయత్నం చేసిన వికటించి ఒక మాట చూద్ది. ఇక్కడ వికటించే సమయానికి వచ్చేప్పటికీ నాకేం తెలియదండి అంతా కూడా మోడీ గారికి సంబంధం అనేటువంటి ఈ ద్వంద్వ వైఖరి, ఊసరవల్లి నాటకాలు, మాట మార్చే పద్ధతి చంద్రబాబు నాయుడు గారి నైజం అని చెప్పేందుకు ఇది ఒక తాజా ఉదాహరణగా మిగులుతుంది. రైట్. మీరు ఇంకొక మాట దాని గురించి మాట్లాడదు, ఎన్నికల్లో డబ్బు గురించి దాని గురించి మాట్లాడదాం. నరసింహారావు గారు ఎట్లా చూడాలి? చంద్రబాబు నాయుడు గారి వల్లే వచ్చుంటే ఇవాళ ప్రజలు కడుతున్న కష్టాలకు ఆయన బాధ్యత వహించాలని రాంబాబు గారు డిమాండ్ చేస్తారు. సరే, రమేష్ గారు వారి వెర్షన్ చెప్తున్నారు. సో మీకేమనిపిస్తుంది? మీ అనాలిసిస్ ఏంటి? అంటే దేశంలో అవినీతి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలా అక్కర్లేదా? మరి వాళ్ళకి మనకు అనవసరమైన విషయం. నల్లధనం పోవాలా, అవినీతి పోవాలా లేదంటే అందరూ పోవాలంటారు. దానికి మార్గాలు ఏంటంటే బోకులని ఒక అతను అర్ధక్రాంతి అతను చెప్పాడు పెద్ద నోట్లు రద్దు చేయాలని. పెద్ద నోట్లు రద్దు చేయలేదే మోడీ. 500 రూపాయల నోటు అట్టాగే ఉంది, 1000 బదులు 2000 పెట్టాడు. పెద్ద నోట్లు రద్దు చేయాల. పైగా మొత్తం భారత ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం చేసి పారేశాడు. ఒక్కసారిగా డబ్బు 80%, 86% డబ్బు ఉన్నదాన్ని దాన్ని విత్డ్రా చేసేసరికి అసలు ఎవరికి అసలు ప్రజలు కూలీ లేక అసలు మామూలు సామాన్య ప్రజలు కూడా బతుకు చాలా కష్టమైపోయింది. ఇంత అతలాకుతలం చేస్తాకేనో నోట్ల రద్దు కాదు జరిగింది. అసలు అక్కడ క్యాష్ లేకుండా అసలు జనం దగ్గర ఎవరి దగ్గర కూడా డబ్బు లేకుండా చేశాడు ఆయన. డబ్బు లేకుండా చేసి దాన్ని ఇన్వాల్వ్ చేశాడు. ఆ రాత్రి నుంచి కూడా అది రద్దు అయిపోతుంది, ఇది చల్ల నోట్ అని ప్రకటించేశారు ఆయన. ప్రకటించింది చాలా దుస్సాహసం, చాలా తప్పు పని చేశారు. దేశం మొత్తం అతలాకుతలం అయిపోతుంది, ఆర్థిక వ్యవస్థ అంతా అతలాకుతలం అయిపోతుంది. దాంట్లో ఇప్పుడు నల్లధనం పోవాలి అయ్యి అన్నది దానికి రకరకాల మార్గాలు సూచిస్తారు. చంద్రబాబు గారు చెప్పినట్టు నోట్ల రద్దు గొప్ప మార్గం అని నేను అనుకోను. ఆ నోట్ల రద్దు వలన పెద్ద ఉపయోగం కూడా జరగదు. ప్రపంచంలో ఎక్కడ నోట్లు రద్దు చేసినా కానీ, ఇప్పుడు సౌత్ అమెరికాలో కానీ ఆఫ్రికాలో కానీ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోయాక నోట్ల రద్దు వాళ్ళు సహజంగా చేశారు, ఇక నోట్లు తెలవని. కానీ ఇక్కడ నోట్లు రద్దు చేశాక దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ముంచుకొస్తుంది మనకి. అలాంటిది ఆ దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకొల్చమని ఎవరైనా చెబుతారా? అంటే అదే ఈ నిర్ణయంలో వారు ముందు క్రెడిట్ తీసుకుంటే ఇవాళ వారు క్షమాపణ చెప్పారు. దాంట్లో క్రెడిట్ ఇప్పుడు పేపర్ వాళ్ళు రాసి అర్ధక్రాంతి వాళ్ళు చెప్పిన విషయమే మోడీకి చెప్పారు, చంద్రబాబు గారు చెప్పారు, రామోజీ ఫిలిం సిటీ లో పెట్టి అందరూ చెప్పారు, మేధావులందరికీ. వాళ్ళు చెప్పింది ఎంత అర్థవంతమైంది, అది సరైందా కాదా అన్నది ఎవరు ఆలోచించకుండా నోట్ల రద్దు అన్నది ఆలిస్మాన్ లాగా ఒక పెద్ద టూల్ కార్డ్ లాగా నోట్లు రద్దు చేస్తే మొత్తం సమస్యలు తీరిపోతాయి అన్నట్లు నోట్లు రద్దు చేయటం అనేది అసలు ప్రపంచంలో ఎవరు ఏమాత్రం జ్ఞానం ఉన్నా కానీ ఇట్లాంటి నోట్లు రద్దు చేస్తున్నది ఎక్కడ జరగదు. వాళ్ళు నోట్లు రద్దు చేశాక పైగా ఆయన క్వశ్చన్ వేయటం ప్రజల్ని. నోట్లు రద్దు చేయకముందు అడిగే ప్రజలు నోట్లు రద్దు చేయకముందు అడగాలి, ఎవరన్నా అడగాలి. పోనీ మొన్న వెంకయ్య నాయుడు గారు అన్ని చోట్ల టీవీలో మాట్లాడారు. టీవీలో మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు ఆయన, నోట్ల రద్దు ముందే లీక్ అయింది అంటున్నారు, అది వాస్తవం కాదు. అరగంట క్రితమే మా కేబినెట్ సహచరులకు కూడా తెలిసింది. అరగంట క్రితం మమ్మల్ని మేము ఊరు వెళ్లాల్సి వస్తే నన్ను పిలిచి అప్పటికప్పుడు చెప్పారు, 1 hour బిఫోర్ అని చెప్పారు. అంటే కుట్రలాగా ఒక రహస్యంగా ఆయన చేశారన్న విషయం వెంకయ్యనాయుడు మా మంత్రి సహచరులు చెప్పారు. అంటే కేబినెట్ సహచరులను కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలా. వాళ్ళని ఒక రహస్యం కట్టిపెట్టారు లాస్ట్ మినిట్ దాకా. ఈ దేశంలో 120 కోట్ల మంది సంబంధించిన విషయాన్ని ఒక వ్యక్తి ఒక రహస్యం లాగా ఒక కుట్రలాగా చేస్తున్నది ఏమాత్రం సబబు, అది ఏమాత్రం సబబు కాదు. దాని మీద విస్తృతమైన చర్చ జరగాలి. అవినీతిని ఒక విషయం అంటే ఇంకా ఏం చేస్తారు, ఇంకే దుస్సాహసాలు చేస్తారు అని అందరూ హళ్ళిపోతున్నారు ఆయన మాటలు విని. వాళ్ళ ఇది ఆయన ఇంకే దుస్సాహసాలు చేస్తారు, నోట్ల రద్దే కాకుండా బంగారాన్ని తీసుకుంటారు, అది జనం దగ్గర బంగారం ఉండకూడదు అంటారు, ఏమంటారో అని తెలవకుండా అసలు దీని మీద విస్తృతమైన చర్చ జరగాలి, అందరి అభిప్రాయాలు తీసుకోవాలి, నోట్ల రద్దు ఎలా చేయాలని చెప్పాలి. అలా కాకుండా నోట్ల రద్దు ఇప్పుడుకిప్పుడు ఉన్నట్టుండి నోట్లు చెల్లవంటే అది దేశంలో ప్రజల దగ్గర ఎవరి దగ్గర కూడా క్యాష్ లేకుండా పోవటం అంటున్నది చాలా. వైసీపీ డిమాండ్ గురించి ఏమంటారు? చంద్రబాబు నాయుడు ఇప్పుడు క్షమాపణ చెప్పాలా వారు అడుగుతున్నట్టు? చంద్రబాబు సంబంధం అండి. అంటే మన రాజకీయ కక్ష ఉంది గనక, చంద్రబాబు రాజకీయంగా విరోధి గనక ఏమన్నా చెడు జరిగితే ఆయన మీద నెట్టేద్దామని ఒక చాలా చౌకబారు ఎత్తుగడే తప్ప దానివల్ల అది మొత్తం దేశానికి ఇది జరుగుతుంటే పెద్ద నోట్లు వీళ్ళు రద్దు చేయలేదే.
లెటర్ రాశారుగా? ఆయన చెప్పింది 500-1000 రూపాయల నోట్లు రద్దు చేస్తే అది దానివల్ల ఉపయోగం జరుగుతుంది నేను నమ్మను. అది రద్దు చేస్తాం ఆయన చెప్తే ఆయన జ్ఞానం ఏమైంది? అయ్యే తప్పు అది, దానికేనో దీనికి సంబంధం లేదని చెప్పాలి కదా. చెప్పకుండా ఇది ఒక కుట్రలాగా చేసి దేశ ప్రజల మీద పెద్ద ముప్పు ముంచుకొచ్చినట్టు దేశ ప్రజలంతా గజగజలాడిపోతున్నారు. ఒకటి కుట్ర నరసింహారావు గారు చెప్పినట్టు, లేకపోతే చాలా మంది ఎకానమిస్టులు, టాప్ ఎకానమిస్టులు కూడా పెదవి విరుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం పలు ఇంటర్వ్యూల్లో. ఈ రెండింటి గురించి ఏమంటారు? వారికి చంద్రబాబు నాయుడు గారికి ఎంతవరకు బాధ్యత ఉంటుంది? దీంట్లో ఆయన క్షమాపణలు చెప్పాలా వైసీపీ డిమాండ్ చేస్తున్నట్టు? 8వ తారీఖు కంటే ముందు అందరూ కూడా, మేధావులందరూ కూడా ఇప్పుడు మాట్లాడే వాళ్ళు కానీ, ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు కానీ నల్లధనం మీదనే రాజ్యాధికారానికి వచ్చారు, మీరు ఏం చేస్తున్నారు, ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని మాట్లాడారు. గత 2.5 సంవత్సరాల నుంచి నేను మళ్ళీ ఆ స్టోరీ అంతా చెప్పాను కానీ సిట్ దగ్గర నుంచి ప్రత్యేక చట్టం చేయడం కానీ, లేకపోతే స్వచ్ఛంద వెల్లడి పథకం కానీ అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్న తర్వాత నోట్ల రద్దు జరిగింది. నోట్ల రద్దు అనేది రాత్రి జరిగింది కాదు, ప్రకటించింది ఒక స్ట్రాటజీగా ప్రకటించారు. అయితే ప్రకటించగానే ఇది మొత్తం దేశం అంతా తగలబడిపోతుంది, ఇంకా ఏం లేకుండా పోతుంది, తిరుగుబాటు వస్తుందని రకరకాల ప్రచారాలు చేస్తూ ఇన్ని రోజులు అటు మాట్లాడారు, ఇప్పుడు ఇటు మాట్లాడుతున్నారు. 15 రోజులు అయింది ఇప్పటికీ. ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా 30వ తారీఖు వరకు లిమిట్ పెట్టారు. 30వ తారీఖు తర్వాత మళ్ళీ వెసులుబాటు ఉంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతి దాంట్లో కూడా రాజకీయాలే వెనుకలాడితే మరి ఇప్పటికీ రాజకీయాల దృష్టిలో రాజకీయాలు వెనుకలాడతారు. ఎందుకంటే కొంతమందికి ఓట్ బార్గెనింగ్ కెపాసిటీ పోతుందని భయం ఉన్నది. ఆ ఓట్ బార్గెనింగ్ కెపాసిటీ పోయిన తర్వాత మేము రాజకీయం ఎట్లా చేయాలని కొన్ని పార్టీలకు ఉన్నది. ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు అయితే నల్ల డబ్బు కట్టలు పోగు చేసుకొని పెట్టుకున్నారు. జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీలే పోగేసుకున్నారు. వీళ్ళందరికీ ఇప్పుడు గుండెపోటు వస్తున్నది. ఈ గుండెపోటు చుడుతోని మోడీ మీద పడి గొడవలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకొక 30-35 రోజులు 5 వారాలు కనుక ఓపిక పట్టేది ఉంటే దాని పరిణామాలు అనేది తెలుస్తుంది. ఒక రాజకీయంగా మేము ఎవరు కూడా ఒక పార్టీ కేంద్రంలో అత్యధిక మెజారిటీతోని మొట్టమొదటిసారి పూర్తి మెజారిటీతో వచ్చిన పార్టీ ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటారు తప్ప చెడు చేయాలని ఎవరు కోరుకోరు. దాని నియంతృత్వం అనండి, మీరు ఏదనండి, ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా చైనా ఎగ్జాంపుల్ చెప్తారు, చైనా ఆర్థికంగా అభివృద్ధి చెందింది, చైనాలో ఏకపార్టీ వ్యవస్థ ఉన్నది, అనుకున్నది చేస్తా పోతారు. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నది అంటారు, నల్లధనం కంట్రోల్ చేయాలంటారు, నియంతృత్వం అంటారు. ఇప్పుడు కూడా అట్లాగే జరుగుతుంది. ఈ రోజు కూడా నేను ఏమంటున్నా అంటే మీరు ఇచ్చే ఇప్పటి వరకు ప్రతిపక్షాలు కానీ ఎవరు కానీ చేస్తున్న దాని మీద సలహా చెప్పిన వాళ్ళు లేరు. చేస్తున్న దాన్ని విమర్శించడమే ప్రధానంగా పెట్టుకొని మాట్లాడడం జరుగుతున్నది. కానీ వాళ్ళ ప్రతి ఒక్కరు, మేము కూడా గ్రామాలలో ఉన్నాం, మేము కూడా గ్రామాలలో తిరుగుతున్నాం. మధ్య తరగతి వల్ల కొంత ఇబ్బందులు జరుగుతున్నమాట. 86% మంది ప్రజలు ప్రతిపక్షాలు వ్యతిరేకించారు అని ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం గురించి దేశంలో 86% మంది ప్రజలు దాన్ని వెల్కమ్ చేశారు అని చెప్పి. అంటే ఆ క్యూలో నిలబడిన వాళ్ళు వీళ్ళంతా కూడా వెల్కమ్ చేశారంటే అది ఒక బోగస్ సర్వే, తప్పుడు సర్వే. ఎవరు సర్వే ప్రజలంతా కూడా సరే అనేక అబద్ధాలు చెప్పారు, అనేక తప్పుడు సర్వేలు చేశారు. సీఓలో దానికి ప్రసిద్ధులు. కానీ ఒకటి, ఇది వాళ్ళ బ్లాక్ మనీ పోవాలి, అవినీతి పోవాలి. దానికి దీనికి సంబంధం ఏంటి? నోట్ల రద్దుకి అవినీతికి సంబంధం. ఒక చిన్న విషయం చెబుతా. ఎన్నికల ముందు ఆయన ఏం చెప్పారు? 50 లక్షల కోట్లు మన డబ్బు విదేశాల్లో ఉంది, అది తీసుకొచ్చి ఒకవేళ 15 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి వేస్తా అన్నారు. అంటే అప్పుడు నవ్వుకున్నాం. ఆయన కనీస అవగాహన లేదు. అవగాహన లేకపోతే ఆయన చెప్పారు తప్ప దానివల్ల మేలు ధరల కీడు ధరల 1 రూపాయి కూడా వేయాల, అక్కడి నుంచి 1 రూపాయి తీసుకురాలా నలసనం అయినా పర్వాలేదు, ఊరికి మాట చెప్పింది, దానివల్ల పెద్ద కీడు ధరలేదు దేశానికి. కానీ అదే అనవగాహనతో, తెలియనితనంతో, తెలివి తక్కువతనంతో వాళ్ళు నోట్లు రద్దు చేస్తాం వల్ల ప్రజలందరూ కూడా గగ్గోలు పెట్టేస్తున్నారు. అతలాకుతం అయిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితికి వచ్చింది. 14 గత అన్ని పేపర్లు వచ్చిన వార్తలు ఏంటి? గత వారం రోజులుగా 35,000 కోట్ల ఆహార ధాన్య అంటే కూరగాయలు కానీ, పళ్ళు కానీ, కోడిగుడ్లు కానీ, చేపలు కానీ సర్వనాశనం అయిపోయినాయి. వాళ్ళ మార్కెట్లన్నీ అసలాకొతలం అయిపోయినాయి. మార్కెట్లు ఎక్కడ కొనుగోలు లేవు, ఏమి లేక ట్రాఫిక్ కూడా తగ్గిపోయింది. 4 లక్షల ట్రక్కులు రోడ్ల మీద ఆగిపోయి ఉన్నాయి. సగం ట్రక్కులు ఆగిపోయి ఉన్నాయని నిన్న వాళ్ళు చెప్పారు. కాదు, 50 రోజులు అసలాకొతలం చేస్తా ఉన్నది. దీనివల్ల నల్లధనం పోతుందని మీరు హామీస్తారా? ఎంత నల్లధనం పోతుందని చెబుతారా? నల్లధనం ఎంత ఉందో తెలుసా సార్ మీకు? నల్లధనం ఏ రూపంలో ఉంది, ఎలా ఉందో తెలుసా? నల్లధనం గురించి మాట్లాడతాం. ప్రతిదానికి అవినీతి. ఒక చిన్న విషయం చెబుతా. వేణుగోపాల్ రెడ్డి గారు ఒక క్షణం. దేశం అతలాకుతమైంది, నా ట్రక్కులు ఆగిపోయినాయి, మార్కెట్లో ఆగిపోయినాయి. రాండి పోదాం. మరి మీరు హైదరాబాద్ లో కూర్చొని మైక్ల ముందు కూర్చొని మాట్లాడు కాదు, ఊళ్ళలో పోదాం రండి. నంబర్ 1 మార్కెట్ లో ఉంటున్నా, రాండి మార్కెట్ లో పోదాం. మీరు ఇక్కడ కాదు, మీరు మైక్ పట్టుకొని రండి. గ్రామ
గ్రామాలలో పోదాం, మార్కెట్ లో పోదాం, మీరు రాండి, మీరు చెప్పిన దాన్ని ప్రజలాడు ఏం చెప్తారో వేణుగోపాల్ గారు, సరే నరసింహరావు గారు ప్రజలు ఏం చెప్తున్నారో చెప్పండి. ఇక్కడ రాజకీయ పార్టీలో ఊరికే రెచ్చగొట్టి మాట్లాడి ఈ మొత్తం ఆగమైపోయిందని చెప్పి నల్ల డబ్బుకును 500,000 నోట్లు సంబంధం ఏంటి? నల్ల డబ్బుకి నోట్లకు సంబంధం ఏంటి అసలు? ఎవరైనా చెప్తాడు నల్ల డబ్బుకి నోట్లకు సంబంధం ఏంటి? రెండు సంబంధం ఏంటి చెప్పండి. రెండు సంబంధం ఏంటి? నల్ల డబ్బుకి నోట్లకు సంబంధం ఏంటి? అంతర్జాతీయ నల్ల డబ్బుకి సంబంధం ఏంటి? టాప్ ఎకానమిస్టులు ఇండియాలో కానీ బయట కానీ చాలా మంది పెదవి విరుస్తున్న రెండు రకాలు పరిస్థితి. వాళ్ళకి అవగాహన లేదనుకుందామా? వాళ్ళకి అవగాహన లేదు. కానీ నల్ల డబ్బుకి సంబంధం ఏంటి చెప్పండి. ఎకానమిస్టులు చాలా మంది ఇప్పటికే చాలా వ్యాసాలు రాస్తున్నారు. ఒక్క నిమిషం. ఇది మంచి నిర్ణయం అని చెప్తున్నారు. ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క టీవీ ఒక్కొక్క రకంగా చెప్తున్నది. కాబట్టి వాస్తవంగా ఫీల్డ్ మీద ఏం జరుగుతున్నదని మనం పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. పత్రికలు కూడా ఇవాళ కూడా మరి వ్యాసాలలో ఉన్నాయి. ఒక పత్రికలో ఉన్నది బ్రహ్మాండమైన నిర్ణయం అని చెప్పి ఇలా రాసింది. ఇప్పుడు నా దగ్గరనే ఉన్నది పత్రిక. కాబట్టి ఫీల్డ్ మీద ఏం జరుగుతుంది పోదాం. ఇవాళ గ్రెయిన్ మార్కెట్ లో పోయినా ఎక్కడ పోయినా ఏ మార్కెట్లలో కానీ రైతుల విషయంలో కానీ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఇవాళ అనేక వెసులుబాటు చర్యలు తీసుకోవడం జరిగింది. ఇవాళ 50,000 పర్మిషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ రోజు మార్కెట్లలో ట్రేడర్స్ అర్తిదారులు రైతులకు ఇవాళ చెక్స్ ఇవ్వడం జరుగుతున్నది. దాంతో పాటు లిక్విడ్ ట్రాన్సాక్షన్ కూడా కొంత జరుగుతున్నది. బ్యాంకులలో కూడా వాళ్ళ పరిధి పెంచడం జరిగింది. రుణమాఫీ కూడా రుణాలు కూడా కట్టడం కూడా ఇంకొక 2 months వాయిదా వేయడం జరిగింది. జనవరి వరకు అనేక రకాల పేపర్ల మీద వేణుగోపాల్ గారు పేపర్ల మీద అన్ని బానే ఉన్నాయి. మేము కూడా గ్రౌండ్ రిలీఫ్ మీద కూడా తెప్పించుకుంటాం కదా. పేపర్ల మీద ఉన్నవి క్షేత్రస్థాయిలో ఉంటున్నాయి. అది కూడా మీరు ప్రాబ్లం కామెంట్ చేస్తారు. వైసీపీ చేసిన విమర్శ మీద కామెంట్ చేస్తారు. ప్రతిదానికి స్పెక్యులేషన్ డిమాండ్. ఇప్పుడు ఇది ఒక అకౌంటబిలిటీ వస్తుంది ఫస్ట్ టైం దేశంలో. ప్రతిదానికి స్పెక్యులేషన్ డిమాండ్ అనేది తగ్గిపోతుంది. అందరి దగ్గర రేపు రాబోయే రోజుల్లో అందరి దగ్గర చేతిలో డబ్బులు ఉంటాయి. ట్యాక్సెస్ పెరుగుతాయి, డెవలప్మెంట్ జరుగుతాయి, రాష్ట్రాలకు కేంద్రానికి అంత ఆదాయం పెరుగుతుంది. ఒక లక్ష్యంతోని పెట్టుకొని ఈ రోజు ఈ యొక్క జరుగుతున్నది. కానీ ఉట్టిగానే మొత్తం ఆదలాకుదలమైంది, అంతా పడిపోయింది, దేశం అంతా గగ్గోలు అయిపోయింది, ఏమి లేదు, అంత మొత్తం అరాచక పరిపాలన అన్నట్టు మాట్లాడితే ఎట్లా? రమేష్ గారు ఇంకొక రెండు సీరియస్ కామెంట్స్ చేసింది వైసీపీ ప్రధాన ప్రతిపక్షం మీ మీద. ఒకటి, ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి ముందే తెలుసు, లీక్లు ఉన్నాయి, దానికి హెరిటేజ్ లో జరిగిన ట్రాన్సాక్షన్ కి లింక్ పెట్టారు, దాని గురించి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. రెండోది, వచ్చే ఎన్నికల్లో 1000 నోటు కానీ 2000 నోటు కానీ ఇవ్వం, మేము నోట్లు ఇచ్చి ఓట్లు కొనుక్కోమని ఇవాళ చెప్పగలుగుతారా చంద్రబాబు నాయుడు గారిని కూడా డిమాండ్ చేశారు రాంబాబు గారు. ఒక్క నిమిషం. మొట్టమొదటిగా రాంబాబు గారికి కొన్ని సూటి ప్రశ్న డైరెక్ట్ గా ప్రశ్నలు అడుగుతున్నా. మీరు అడుగుతున్నారు ఈ వ్యవహారం బాగలేదని. లేదు, ఇంతవరకు మీరు ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో, ఇక్కడ భారతదేశంలో కూడా మీరు ప్రతిపక్షం. ఇంతవరకు మీ పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ కానీ ఇప్పుడు మిగతా పార్టీలు ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళందరూ కూడా ప్రెసిడెంట్ దగ్గరికి పోవడం కానీ, లేకుంటే పార్లమెంట్లో మాట్లాడడం కానీ, లేకుంటే వాళ్ళు నిరసన తెలపడం కానీ చేస్తున్నారు. ఇంతవరకు మీ పార్టీ దీన్ని వ్యతిరేకించారా, అనుకూలించారా? ఇప్పుడు 13 పార్టీలు ఈరోజు ధర్నాకు పోతున్నాయి. దాంట్లో మీ పార్టీ పాత్ర ఏంటి? ఎందుకు మీరు తేలుగుంట దొంగలాగా ఉన్నారు? ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నారు మీరు, పార్లమెంటులో ఇంతవరకు మీ పార్టీ చేసిన యాక్షన్ ఏంటి? దీనికి అనుకూలమా, వ్యతిరేకమా? ఏదో ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు సమాధానం చేసిన పాత్ర ఈ రోజు వచ్చేసి చంద్రబాబు నాయుడు విమర్శించేదానికి తీసుకున్నారు. ఆ దివి లాబొరేటరీస్ విషయం కూడా చెప్తాను, అది మాట్లాడదాం. ఒక బ్రేక్ తర్వాత మాట్లాడదాం రమేష్ గారు. నెక్స్ట్ ఇష్యూ అది కంప్లీట్ గా అదే మాట్లాడదాం. ఇప్పుడు దీని గురించి ఆన్సర్ తీసుకోవాలి. కొన్ని సూటి దివి లాబొరేటరీస్ కి కాదు, దివేశ్ మనం మాట్లాడదాం. రమేష్ గారు దీంతో మిక్స్ చేయకండి సార్. అది సెపరేట్ కాన్సెప్ట్. 8వ తారీఖున స్ట్రైట్ క్వశ్చన్ అడిగానా? కనీసం ప్రతిపక్ష పాత్ర చేసే అర్హత కూడా లేకుండా పోగొట్టుకున్నారు. మీరు షార్ట్ గా సమాధానం చెప్పండి. ఒకటి మా అభిప్రాయాన్ని నిరంతరం చెబుతూనే ఉన్నాము. 8వ తారీఖు నిర్ణయం తీసుకున్న రోజున 9వ తారీఖున మా నాయకులు బొత్స సత్యనారాయణ గారు మా అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. మీ అధినేత ఎందుకు మాట్లాడలేదని అడిగారు. అధినేత మాట్లాడేదండి, అధినేత మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడతారు. పార్లమెంట్ ప్రధానమంత్రి గారు ఎందుకు రావట్లేదంటే ఏం చెప్పాలి? వస్తారు, సమయం వచ్చినప్పుడు వస్తారని చెప్పినట్టుగానే మాట్లాడాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా మాట్లాడతారు. మా పార్టీ అభిప్రాయాలని అధినేతే మాట్లాడాలంటే మీ చంద్రబాబు నాయుడు గారు రోజు మైక్లో మాట్లాడతారు. కాబట్టి స్పష్టమైన రమేష్ గారు మీరు అడిగారు, నేను చెప్తాను.
మీకే ఒక స్పష్టమైన స్టాండ్ లేదు. ఏంటంటే ముందేమో వెల్కమ్ చేశారు, తర్వాత ఏమో ఒక సలహా మండలి వేయమంటారు. ఆ సలహా మండలిలోనేంటి మన్మోహన్ సింగ్ గారిని, ఆర్బీఐ గవర్నర్స్ అందరినీ వేసి చంద్రబాబు నాయుడు గారిని కన్వీనర్గా వేయాలంట, దీని సమస్యను పరిష్కరిస్తారట. మరి ఇంత బాధ్యత తీసుకునే పెద్ద మనుషులు మరి దీని గురించి మాట్లాడరేంటి? అసహనం. నేను ఒక మాట అడుగుతున్నా, అసలు ప్రజలు ఎంత అసహనంగా ఉన్నారో నాకు అర్థం కావడం లేదు. నాకే ఇంత అసహనం వేసింది. మీకు అంత అసహనం వేస్తే ఈ ప్రభుత్వం, భాగస్వామ్యంలో ఉన్న ప్రభుత్వం, మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి ఏ మేరకు చేస్తున్నారు మీరు? ఊరినట్ట ఇక్కడ టామ్టాములుగా పత్రికల్లో రాంచుకోవడం కాదు, ప్రధానమంత్రి గారి మీద మీరు ఒత్తిడి ఏం తీసుకొచ్చారు? ఎందుకంటే మీరు భాగస్వామ్య పార్టీలు, మీరు ఇంకొక కామెంట్ ప్రతిసారి చేస్తుంది ఏంటంటే ఈ విషయం ముందే తెలుసు తెలుగుదేశంలో ఉన్న పెద్దలకి, ముఖ్యంగా చంద్రబాబు గారికి తెలుసు అని. ఏ ఆధారాలతో? 2 నిమిషాలు ఉండాలి. ఒకటి, ఆయన సలహా మేరకు ఆయన నడిచి ఉండాలి. చింతకాయలు రాలుతున్నాయని తెలిసి ఈయన మంత్రాలను చదివి ఉండాలి. అంటే ఈ నిర్ణయం తీసుకోబోతున్నారని తెలిసి ఈయన లెటర్ రాసి ఉండాలి, లేదా ఈయన లెటర్ రాస్తే ఈ లెటర్ చూసి ఆయన నిర్ణయం తీసుకోవాలి. ఈ రెండింటిలో ఒకటి డౌట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు ముందే లెటర్ రాయడానికి గల కారణం ఏంటంటే ఓటు రద్దు జరగబోతుంది కాబట్టి చేస్తున్నామని ఆలోచన చేయడానికి అవకాశం ఉంది. ఇది ఊహకు సంబంధించినటువంటి అంశం. శుభ్రంగా నేను ఒక మాట చెప్తానండి, దొంగకు తేలుగుట్టినట్టు 10 సార్లు అంటున్నారు. సీఎం రమేష్ గారి దగ్గర, సుజనా చౌదరి గారి దగ్గర, నారాయణ గారి దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర, లోకేష్ గారి దగ్గర అసలు బ్లాక్ మనీయే లేదని చెప్పండి, నమ్ముతారు జనం. మా దగ్గర మాత్రం కట్టలు ఉన్నాయి. మీరేం చేస్తారు? కట్టలు ఉంటే సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు చాలా విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో పోరాడి పైకి వచ్చిన వాళ్ళు తప్ప డబ్బులతో పైకి వచ్చిన వాళ్ళు కాదు అని చెప్పమని నమ్ముతారు ప్రజలు. ప్రజలు చెవుల్లో పూలు పెట్టుకున్నారు. నేను అడిగిన ప్రశ్నలకు మీరు అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్పారు. మా అభిప్రాయాన్ని నిరంతరం చెబుతాము, ప్రధాన ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తాము. మీరాగా ఏ ఎండకా గొడుగు, ఏ చెట్టు మీద ఉంటే ఆ రకంగాను ముందు నిర్ణయం తీసుకున్నప్పుడు బాగా అనుకూలంగా వస్తుంది కాబట్టి ఇది మాదే నిర్ణయం అని ప్రకటించేసరికి ఇది మాకు సంబంధం లేదని ఇలాంటి దొంక తిరుగుడు వ్యవహారాలు చేసేటటువంటి పద్ధతి చంద్రబాబు నాయుడు గారి తప్ప మాది కాదు. ఎప్పటికీ అదే స్టాండ్ లో ఉన్నా. ఏ స్టాండ్ లో ఉన్నారు మీరు? ఈ రద్దును మేము స్వాగతించాము. దాని తర్వాత జరిగిన ఇప్పుడు రక్తం మరిగిన మీరు ఏ విధంగా మీరు ఆ రోజున ప్యాకేజీని ఆహ్వానించారు, రక్తం మరిగిన మీరు అప్పుడు అసహనంగా ఉన్నారు. అసహనంగా ఉంటే ఏం చేస్తున్నారు? మీ దగ్గర సమాధానం లేదు, మా దగ్గర సమాధానం లేదని మీరు చెప్పాల్సిందే తప్ప మీకు దిక్కుమక్కు లేదు మీకు సమాధానం చెప్పడానికి. ముందెందుకు ఆహ్వానించారు, తర్వాత ఎందుకు అసహనంగా ఉన్నారు? అసహనంగా ఉండడానికి గల కారణం ఏమిటి తెలియపరచండి. అసహనంగా ఉంటే ఏ ఒత్తిడి మీరు కేంద్ర ప్రభుత్వమే తీసుకొచ్చారు? ప్రతిపక్ష పార్టీగా మీ పార్టీ పాత్ర ఏంటి? ఈ రోజు ధర్నా పోతున్నాయి, మీరు వెళ్తున్నారా లేదా? రమేష్ గారు చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. రమేష్ గారు చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ చర్చ ప్రారంభిద్దాం.